హాయ్ అండి, నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ సౌజీ మీ ఇంట్లో ఒక్కరు. ఎలా ఉన్నారు? అందరూ బాగుండాలని మనస్ఫూర్తిగా అయితే కోరుకుంటున్నానండి. మన ఛానల్ అయితే మంచి మంచి యూస్ఫుల్ టిప్స్, వ్లాగ్స్, హోమ్ టిప్స్, మంచి మంచి ఇన్ఫర్మేటివ్ వీడియోస్ అయితే కంపల్సరీగా ఉంటాయండి. ఫస్ట్ టైం మన ఛానల్ ఎవరైనా విజిట్ చేస్తున్నట్లయితే ఒక్కసారి చెక్అవుట్ చేసి మీకు నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకోండి. లేట్ చేయకుండా వీడియోలోకి అయితే వెళ్దామండి. సో ఇక్కడ చూసారు కదా, ఇది ఈవినింగ్ టైం అనమాట. సో మేము పని మీద గుడివాడ వెళ్ళి వస్తున్నామండి. సన్సెట్ చూసారు కదా, సూపర్గా ఉంది. సో ఇంకా నేను క్లారిటీగా తీయలేకపోయాను వీడియో, ఎందుకంటే బైక్ మీద వెళ్తున్నాం కాబట్టి కొంచెం డిస్టర్బ్ అయిందనమాట. మేము వెళ్ళింది ఏం పని మీద అంటే, ఇక్కడ చూసారు కదా, గురురాజు ప్రభుత్వ హోమియో హాస్పిటల్ అనమాట. ఇది గవర్నమెంట్ది, సెంట్రల్ గవర్నమెంట్ హాస్పిటల్ అండి ఇది. అయితే మాకు తెలిసిన వాళ్ళకి హెల్త్ ఇష్యూస్ ఉన్నాయి. సో నేను వచ్చానమాట వెంట, మా వారు నేను కూడా వచ్చాము. అయితే హోమియో ఫస్ట్ టైం అనమాట రావటం. ఇక్కడ హోమియో ట్రీట్మెంట్ చాలా బెస్ట్ అంటండి. సో అయితే నేను కూడా వచ్చాను కదా అని నాకు ఎక్కువగా మైగ్రేన్ హెడేక్ ఉంది, అది కూడా చూపించుకుందామని చూపించుకున్నాను. సో హాస్పిటల్ బయట మాత్రమే తీసానండి, మొత్తం కూడా లోపల నేను తీయలేదు. కానీ చాలా అయితే బాగుంటుంది, అంటే ఓల్డ్ హాస్పిటల్ అనమాట, గవర్నమెంట్ హాస్పిటల్ అయినా కూడా చాలా బాగుంటుంది. అయితే ఇది గుడివాడలో అక్కినేని నాగేశ్వరరావు గారు ఉన్నారు కదా, సినిమా హీరో, ఆయన కట్టించిన ఇది కళాశాల, అంటే కాలేజ్ అనమాట. అయితే మేము గుడివాడ నుంచి వస్తూ ఉన్నప్పుడు కళాశాల కనిపించింది అనమాట. సో ఇంకా వీడియో తీసానండి, చాలా బాగుంది. బయట నుంచి చూస్తేనే, లోపలికి వెళ్తే ఇంకా బాగుంటుంది అనిపించింది. కానీ సో ఇంకా లోపలికి వెళ్ళలేదు. మనం ఏదో ఒకటి ఉంటే, మన వాళ్ళు ఎవరన్నా ఉంటే చూడటానికి వెళ్ళింది వేరు. కాలేజీ చాలా పెద్దదనమాట, చూశారు కదా. సో ఇంకా వస్తూ వస్తూ మార్గ మధ్యలో ఈ విధంగా కొంచెం సేపు టైం స్పెండ్ చేయడం కోసం, లాంగ్ జర్నీ కదండి, అందుకోసమే ఈ విధంగా అయితే మొక్కజొన్న కంకి కనిపిస్తే ఇలా కొనిచ్చారు, తిన్నామన్నమాట. కానీ స్వీట్ కార్న్ కాదండి, నేనైతే స్వీట్ కార్న్ అడిగాను. కానీ ఆమె చాలా బాగుంటుంది అని చెప్పేసి మామూలు కంకి ఇచ్చింది. సో నేను స్వీట్ కార్న్ని ఇలా కాల్చిస్తున్నారేమో అనుకున్నాను. ఎందుకు తిన్నానా బాబాయ్ అనిపించింది, ఎందుకంటే చప్పచప్పగా ఉంది, స్వీట్ లేదు, అస్సలు నచ్చలేదు అనమాట. సో అంతకుముందే నేను చాలా స్ట్రాంగ్ కాఫీ అయితే తాగానండి. ఆ ఫ్లేవర్ అసలు మొత్తం కూడా దెబ్బకు పోయింది. నాకు అనిపించింది, అమ్మో చీ, నా నోరు చెడగొట్టుకున్నాను ఈ స్వీట్ కార్న్ అనుకొని తిన్నానే అనిపించింది. సో అదే ఇంకేం చేస్తాము, కొనిచ్చిన తర్వాత పడేయలేము కదండి, అలాగే ఎట్లో గట్ట తినేసాను. అలా కొంచెం ఇష్టంగా కొంచెం కష్టంగా మొత్తాన్ని తినేసి మళ్ళీ బయలుదేరాము. ఇంకా వస్తూ ఉంటే రోడ్డు మీద అన్నీ కనిపిస్తూ ఉంటాయి కదండి, కానీ ఏదో మేము కొనేవాళ్ళలాగా నిలబడి బేరం అయితే చేసామండి. సో మా వారికి అయితే ఎందుకో చాలా రోజులకు ఒకటైతే నచ్చింది. అదేంటంటే, సో ఉయ్యాల ఉంటుంది కదా, స్టాండ్ ఉయ్యాల, అది నచ్చింది. అసలు ఇల్లే మనకి చిన్నగా ఉంది, స్టాండ్ ఉయ్యాల ఎక్కడ పెడతారు అని అడిగాను. కానీ ఎక్కడో ఒక చోట పెడతాంలే అని చెప్పేసి కనిపించిన దగ్గరల్లా చైర్స్ అన్నీ కూడా బేరం అయితే అడిగారు. కానీ ముందు ప్లేస్ లేదు కదండి, ఎక్కడ పెట్టుకుంటాము అని చెప్పేసి వస్తూ ఉన్నాము. మళ్ళీ నర్సరీ కనిపించింది, మొక్కలు తీసుకుంటావా అని అడిగారు. బయట ఎండే తగలదు, మొక్కలు ఎక్కడ పెట్టుకున్నా అని అన్నాను. కానీ నాకు అనిపిస్తుంది, ఈ మగాళ్ళు ఎట్లాగో ఆడవాళ్ళు ప్రతిదీ వద్దు అంటారు కాబట్టి తీసుకో అంటారేమో. ఇదేనండి ఉయ్యాల, మా వారికి నచ్చింది. ఎంత ఇది? స్టాండ్తోనే ఉండేది. 4500 ఎర్ర చూసుకోవచ్చు. సోఫా సెట్లు అంతే. పదివేలలో తీసుకోవచ్చు, 10,000లో 16,500, 18,000, 23,000, ఫిక్స్ రేట్లే ఉండదు, మీరు అడగచ్చు. ఆయన ఫిక్స్డ్ ఏమో ఉండదని చెప్పినా కూడా మనం ఒకవేళ బేరం ఆడతామండి, మనం కంఫర్టబుల్ అనిపించింది రేటు, కానీ తీసుకొని ఎక్కడ పెడతాము. సో ఇంకొక డౌట్ ఏంటంటే, మనము షోరూంలో తీసుకుంటామండి, కానీ వీళ్ళు బయట పెట్టి సేల్ చేస్తున్నారు. అంటే ఇవి సెకండ్ రేట్లో వాళ్ళు తీసుకొచ్చి వాటికి పైన నీట్గా కవరు కుట్టించేసి మళ్ళీ ప్యాక్ చేసి ఇలా రోడ్డు మీద పెట్టేసి
సేల్ చేస్తున్నారని నాకు డౌట్ వచ్చింది. సో అందుకోసం నేను మా వారిని అన్నాను, మనకు ప్లేసు లేదు, ప్లస్ అవసరమే లేదు ఇప్పుడు అసలు ఆ సోఫాను ఈ స్టాండ్ ఇవి కొనే అంత సిచ్యువేషను కాదు, అవసరమే లేదని చెప్పేసి అన్నాను. సో కానీ మగవాళ్ళు మాత్రం చాలా చాలా భలేగా మాట్లాడతారని అనిపించింది నాకు. ప్రతిదీ కనిపించిన దగ్గరల్లా ఆపారు, ప్రతిదీ అడుగుతున్నారు తీసుకుంటావని. నాకైతే వద్దని చెప్పానండి. సో ఇంకా ఇంటికి వచ్చిన తర్వాత నేను అమెజాన్లో ఆర్డర్ పెట్టుకున్నాను అనమాట, మీషోలో ఆర్డర్ పెట్టాను. సో ఇది హ్యాండ్ బ్యాగ్ అండి. అయితే క్వాలిటీ బాగుంది రివ్యూస్ చూస్తే. సో 283 రూపీస్కి వచ్చిందండి. ఎక్కువగా ఉన్నాయన్నమాట ర్యాక్స్ కూడా. అలాగే ఏంటంటే ఇంతకుముందు నేను తీసుకున్న బ్యాగ్ నావీ బ్లూ, అది కూడా విడిగా షాప్లో తీసుకున్నానండి. అయితే దీని మీద క్వాలిటీగా ఉంది అది. అయితే ఇది నేను మీషోలో ఏంటంటే మనం చూడమన్నమాట, పిక్స్ మాత్రమే చూసి పెడతాం కాబట్టి, సో రివ్యూ కూడా చూస్తాం కదా, సో అందుకు బాగుంది అనిపించింది. అయితే నేను పెట్టిన రేట్కి అయితే బాగుందండి. నేను ఇంతకుముందు తీసుకున్న షాపింగ్ మాల్లో 400 రూపీస్ అనమాట. కానీ దానికి తగినట్టుగానే ఉంది, ఇది దీనికి తగినట్టుగానే ఉందండి. సో ఇవన్నీ చాలా ఎక్కువగానే ఇచ్చాడు. లోపలంతా ఏమన్నా డ్యామేజ్ ఉందేమో అని చెక్ చేసుకోవాలి కదా, అందుకే చెక్ చేసేసుకుంటున్నాను. ఎక్కడ డ్యామేజ్ లేదండి. లోపల ర్యాక్స్ కూడా ఉన్నాయి. సో ఒకసారి మీకు కూడా చూపిస్తున్నాను, మీకు నచ్చినట్లయితే మీరు కూడా పర్చేస్ చేసుకోవచ్చు. మనం ఏదైనా ఊర్లు వెళ్ళినా కూడా వీటిల్లో మనకు కావాల్సినవన్నీ కూడా ఉంటాయి కదండి. సో అవన్నీ పెట్టేసుకోవచ్చు అనమాట. చూశారు కదండి, చిన్నపిల్లలు ఉన్న వాళ్ళకైతే ఒక 2 జతలు బట్టలు పడతాయండి, పెద్దవాళ్ళకైతే ఒక జత బట్టలు పడుతుంది. సో అయితే ఇలా ఉన్నాయి అయితే నాకు చాలా బాగా ఇష్టం అండి. ఎందుకంటే మనకు తెలియదు ఎప్పుడు ఏది యూజ్ అవుతుందో, అన్నీ హ్యాండ్ బ్యాగ్లో కుక్కేసుకొని వెళ్ళిపోవచ్చు అనమాట. సో ఈ విధంగా నేను యూజ్ చేస్తూ ఉంటానండి హ్యాండ్ బ్యాగ్ అయితే. సో ఇంకా మోడల్స్ వస్తూ ఉన్నాయి, ఆ మోడల్ కోసం తీసుకుంటాం కానీ మనకు అంత యూజ్ఫుల్ అయితే అవ్వదండి. సో నెక్స్ట్ అయితే ఇంకా ఇక్కడ చూశారు కదా బ్లౌజ్ అండి, ఇదైతే మా ఫ్రెండ్ వాళ్ళది వేయించుకుందనమాట తను. అయితే ఇంకా తనకు షాప్ తెలియకపోతే నేనే చూపించాను, తను వేయించుకున్న తర్వాత ఊరికే తీసానండి వీడియో. దీని కాస్ట్ వచ్చేసి తను 700 ఏమో తీసుకుందండి. ఇది చీర అనమాట, బ్లౌజ్ మీదకి శారీ. సో వర్క్ మీకు క్లారిటీగా చూపిస్తానండి తర్వాత. ఈ శారీ మొత్తం పింక్ కలరు. సో దీంట్లో పళ్ళు వచ్చేసి అంటే పెద్ద అంచు వచ్చింది, చిన్న అంచు వచ్చింది. పళ్ళు కూడా గ్రీన్ కలర్ ఉంటుందన్నమాట. చూసారు కదా, ఈ గ్రీన్ కలర్లోనే బ్లౌజ్ కూడా వచ్చేసింది. సో ఇప్పుడైతే మనం వర్క్ చూద్దాము దగ్గర నుంచి. చాలా బాగుంటుందండి వర్క్ కూడా. అయితే సింపుల్గా కనిపించాలి, హెవీగా అనిపించకూడదు అనుకుంటే బెటర్ అండి ఈ వర్క్ అయితే. చూసారు కదా, అంటే తను 700 తీసుకుంది ఈ వర్క్. చూసారు కదా, దీనికి పైన స్టోన్స్ కూడా అక్కడక్కడ అంటించేసిందండి. నీట్గానే వేసింది వర్క్ అయితే. దగ్గర నుంచి చూపిస్తున్నాను. నెక్స్ట్ ఇక్కడ చూడండి, ఇది వేరే బ్లౌజ్ అనమాట. ఇది కూడా బాగుంది. చూసారు కదా, ఇందాక చూపించింది గ్రీను, ఇదేమో ప్యారెట్ గ్రీన్ అండి. సో ప్యారెట్ గ్రీన్లో డార్క్ అనమాట. చూసారు కదా, దీనికి కూడా స్టోన్స్ అయితే అంటించేసింది. నీట్గానే ఉంది కదండి వర్క్. అయితే ఎవరైనా వేయించుకునే వాళ్ళు ఉంటే గుంటూరు సరౌండింగ్స్లో మాత్రమేనండి, మాకు తెలిసిన వాళ్ళు అనమాట. బాగా వేస్తుంది వర్క్ అయితే, చాలా నీట్గా ఉంటుంది ఫినిషింగ్. చూశారు కదా. సో నెక్స్ట్ ఇంకొక బ్లౌజ్ అయితే చూపిస్తున్నాను. సో అయితే తనేమీ చెప్పమనలేదు, జస్ట్ నేనే చెప్తున్నాను. ఎవరైనా సరే వేయించుకోవాలనుకునే వాళ్ళు, నీట్ ఫినిషింగ్ ఉండాలి అనుకునే వాళ్ళు కంపల్సరిగా మనం ₹1 పోయినా మంచిగా వేయించుకోవడమే బెటర్ అండి. అంటే చాలామంది ఏంటంటే ఎక్కడ ఒక 100 తగ్గితే అక్కడ వేయించుకుందాం అని చూస్తారు. తప్పు లేదండి అలా చూడటం కూడా, కానీ మనం ఫినిషింగ్ కూడా చూసుకోవాలి, నీట్గా ఉందా లేదా అనేది చూసుకోవాలన్నమాట. సో ఇదొక బ్లౌజ్ అండి. ఇంకొక బ్లౌజ్ వచ్చేసి మిషన్ మీద ఉందన్నమాట, చూపిస్తాను అది కూడా. చూసారు కదా, వర్క్ చాలా స్టాండర్డ్గా ఉంటుంది. అసలు మనం వాషింగ్ మిషన్లో వేసినా కూడా ఊడిపోదండి. కొన్ని చోట్ల నేను చూశాను, మరి లూజ్గా పెడతారో ఏమో తెలియదు, కానీ థ్రెడ్ అసలు ఇంత స్టాండర్డ్గా ఉండదు, ఊడిపోతూ ఉంటుందండి. సో ఇది మొత్తం కూడా బ్లౌజ్ డిజైన్, ఇది స్టిచ్చింగ్ చేసింది అనమాట. చూసారు కదా. సో నెక్స్ట్ అయితే ఇంకొక బ్లౌజ్ చూపిస్తాను మిషన్ మీద ఉన్నది. చూసారు కదండి, ఇక్కడ వచ్చేసి ఏంటంటే
మొత్తం కూడా చిన్న చిన్న తామర పూలు ఉంటాయి కదా, అది ఇప్పుడు వేసేది హ్యాండ్స్కి అండి. ఆల్రెడీ బ్యాక్ నెక్ ఫ్రంట్ నెక్ వేసింది, చూపిస్తాను. అది కూడా ఎంత నీట్గా ఉందంటే ఫినిషింగ్, ఎంత తక్కువ రేటు చీరకైనా నీట్గా, అంటే తక్కువ రేటు చీరకి తక్కువ రేటు వర్క్ వేయించినా కూడా నీట్గా ఉందనుకోండి, అసలు చూడటానికి ఎంతో బాగుంటుంది. ఇక్కడ ఫ్రంట్ నెక్ అండి, అది పెద్ద పెద్ద తామర పూలు వచ్చాయి. ఇది బ్యాక్ నెక్ చూసారు కదండి, పెద్ద పెద్ద తామర పూలు, చాలా నీట్గా ఉంది వర్క్. అలాగే మిడిల్లో నెమలలు వచ్చాయన్నమాట, చూసారు కదా. సో ఈరోజు వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేసి ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి. ఫస్ట్ టైం మన ఛానల్ ఎవరైనా కొత్త వాళ్ళు విజిట్ చేస్తే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ ఐకాన్లో ఆల్ బటన్ యాక్టివేట్ చేసుకోండి. ప్లీజ్ డోంట్ ఫర్గెట్ మై ఛానల్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.